ఈరోజు మనం గారాల గాడిద అనే కథను చక్కగా రాద్దాం. ఒక కుమ్మరివానికి ఒక గాడిద, ఒక కుక్క ఉన్నాయి. ప్రతిరోజు ఆ కుమ్మరి గాడిద మీద బోలెడు కుండలు వేసుకుని బజారుకు తీసుకెళ్ళి అమ్ముకునేవాడు. గాడిద త్వరగా నడవాలని దాన్ని దారి పొడుగునా తన్నుతుండేవాడు. కుమ్మరి తన పట్ల కఠినంగా ఉంటున్నాడని అది ఎంతో బాధపడేది. ఒక రోజున గాడిద ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఇట్లా అనుకుంది, ప్రతిరోజు బోలెడన్ని కుండల్ని బజారుకు మోసుకెళ్తుంటాను. ఎంత కష్టపడుతున్నప్పటికీ యజమానికి నా యందు దయలేదు, జాలి లేదు. ఎప్పుడూ నన్ను చితకబాదుతూ ఉంటాడు. చెడిపోయినవి, కుళ్ళిపోయినవి నా ముఖాన పడేస్తాడు. కానీ ఈ కుక్కని మాత్రం ఎంతో ఆదరంతో, అభిమానంతో చూస్తాడు. ఈవేళ నేను ఒక పని చేస్తా, అది మురిగినట్లుగా మురుగుతాను. అది అతని పైబడి నాకినట్లుగా నేను నాకుతాను. అప్పుడతను నా వీపు నిమురుతాడు, ఎంతో ప్రేమ చేస్తాడు అని అనుకుంది. సాయంత్రం యజమాని ఇంటికి వచ్చాడు. వెంటనే గాడిద గట్టిగా అరుస్తూ అతని దగ్గరగా వెళ్ళి కుక్కలాగా తోక ఆడిస్తూ అతని ముఖాన్ని నాకింది. ఇదేంటి, ఈ గాడిద నా మీదకు వస్తోంది, నన్ను ఎదిరించి పోట్లాడడానికి కాబోలు అనుకుని ఆ కుమ్మరి ఒక దుడ్డు కర్రతో ఆ గాడిదను చితకబాదాడు. ఈ చిత్రం యొక్క నీతి, నీ ప్రవర్తన నీదిగానే ఉండాలి, ఎవరిని అనుకరించకూడదు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన తెలుగు కథలను మన ఛానల్ ద్వారా వీక్షిస్తూ చదవడం కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.